నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. ఆహ్, భక్తిలో ఇన్ని రకాలు ఉంటాయి అని కూడా ఎవరు అనుకోం. కానీ అది మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. హ్మ్. అంటే స్వార్థ భక్తి, నిస్వార్థ భక్తి. నిజంగా ఇది ఉంటుందా అసలు? అంటే ఈ రెండిటికి ఆ తేడాని ఎలా గమనించాలి? భక్తిలో కొంతమంది బిజినెస్‌లా మార్చుకుని, నా కోసం మాత్రమే ఉంటాడు దేవుడు. పక్కనోళ్ళు ఎవరికీ న్యాయం జరగకూడదు. నాకే, హ్మ్. నాది అని ఆలోచించేవాళ్ళు స్వార్థంగా ఉంటారు. ఓకే. నిస్వార్థ భక్తులు ఏంటంటే అందరూ బావుండాలి. హ్మ్. అందరూ హ్యాపీగా లైఫ్ హాస్ టు ప్రోగ్రెస్ అందరూ బావుంటే అది నేను కూడా బావుంటాను. ఆటోమేటిక్‌గా. హ్మ్. అండ్ అందరూ బావుండడానికి కారణం మనమై ఉండాలి. ఓకే. ఓకే. అంత ప్లెజెంట్‌గా భగవంతుడిని కోరుకోవడం ఈజ్ నిస్వార్థ భక్తి. ఓకే. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉన్నారంటారా? వెరీ రేర్ కదా, Hmm. చాలా రేర్. ఎందుకంటే కలియుగంలో ఉండే కొన్ని క్వాలిటీస్ అలాంటివి. ఓకే. కలియుగంలో వచ్చే మెయిన్ రోగాలలో Hmm. కలియుగం అని స్టార్ట్ అవగానే ఏం తెలుసా, ఫస్ట్ థింగ్ Hmm. కన్ఫ్యూజన్. ఓకే. భక్తిలో కాదు, అన్నిటిలోనూ Hmm. కన్ఫ్యూజన్ చేయడమే కలి యొక్క కొన్ని వన్ ఆఫ్ ద పోర్ట్ఫోలియోస్. ఓకే. కన్ఫ్యూజ్ చేస్తాడు. మీరు చూడండి, రైస్ తినాలా చపాతీ తినాలా, కన్ఫ్యూజన్. యెస్. నేను వైట్గా ఉన్న సబ్స్టెన్స్ తినాలా వద్దా, ఫ్యాట్తో ఉన్నవి తినాలా తినకూడదా, ప్రోటీన్ ఎక్కువ అన్నీ, అది పోనీ ఫుడ్, ఏ డాక్టర్ మంచి డాక్టరు, కన్ఫ్యూజన్. తర్వాత మనము ఇక్కడ ఇల్లు ఉండాలా అక్కడెక్కడ ఉండాలా, కన్ఫ్యూజన్. ఈ దేవుడు మంచి దేవుడా ఆ దేవుడు మంచి దేవుడా, ఇలాగా అన్నిటిలో కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. ఓకే. అందుకని కొన్ని చోట్ల మనకు వర్కౌట్ కాకపోతే స్వార్థంలోకి వెళ్ళిపోతాం. దట్ దేవుడి భక్తి కూడా స్వార్థములాగా మార్చుకుని, నాకేంటి, నువ్వు వాట్ ఈస్ మై అర్థం, స్వార్థం, నాకేంటి, నాకేం చేయగలవు నువ్వు చెప్పు ముందు, అప్పుడు చూస్తా నీతో ఏం లెక్కలు చేసుకోవచ్చో అనే దాంట్లో ఉంటారు చాలామంది. నిజంగా భక్తిలో ఉంటే ఆయనకి తెలుస్తుంది. ఒక్కోసారి ఒక పెద్ద స్వరూపానికి నాకు ఇవి కావాలి అని అడగడంలో తప్పులేదు. ఓకే, భగవంతుడితోనే అడుగుతాం, భగవంతుడి దగ్గరే మారం చేస్తాం, భగవంతుడి దగ్గరే మనం బతిమలాడుకోవాలి. భగవంతుడి మీద కోపం, ఏంటి నీకు ఇంత చేశాను, సర్లే అయినా చేస్తున్నాను, నిజం, అది భక్తి. లైక్ మన అమ్మ నాన్నలతో అంతే, నిజంగా కూడా అలాగే రిలేషన్షిప్ ఉండాలి. వేరాజ్ కొంతమందికి నువ్వు నాకు ఇది చేసావు, నేను 3 సార్లు వెళ్ళానండి. ఒక ఆయన చెప్పాడు నాతో, శబరిమలకి వెళ్ళాడంట. ఓకే, శబరిమలలో రష్ చూసి ఇంకెప్పుడు రాను నీ దగ్గరికి అని చెప్పేసి వచ్చాడంట. ఎవరికి నష్టం, ఎవరికి రా నష్టం, ఆయన దగ్గరికి వెళ్ళకపోతే నీకు నష్టం, ఆయనకి ఏం నష్టం. ప్రాబ్లం ఏంటంటే మనకి నచ్చినట్టుగా లేకపోతే దేవుణ్ణి సైతం వదలగలిగే వాళ్ళు ఉంటారు. మనం ఏం ఆలోచించుకోవాలంటే స్వార్థం పక్కన పెట్టి దీన్ని బెటర్ ఎలా చేయొచ్చు. ఇప్పుడు నిజంగా నీకు అక్కడ ఏదైనా నచ్చలేదనుకో, దాన్ని నేను ఎలా బెటర్ చేయొచ్చు, ఆ భగవంతుడికి బ్యాడ్ నేమ్ తేకుండా నేను ఏం చెయ్యొచ్చు అనేది ఆలోచించాలి. అది చాలామంది ఆలోచించరు. అందుకే స్వార్థం ఎలా వచ్చేస్తుందంటే, నాకు నేను లైన్లో దర్శనం క్యూలో చూశాను, అట్లా తోస్తుంటాడు, ఇంకా వేరే వాడు ముందుకు వెళ్ళొద్దు, నేను చూసేయాలి అర్జెంట్, నేను చూసేయాలి అర్జెంటుగా నాకే. అలా అని అందరినీ ముందుకు పొమ్మని కూడా కాదు. ఇట్ ఈస్ జస్ట్ దట్ భగవంతుడి దగ్గర ఉన్నానంటే ఇట్ ఈస్ ఆల్ ప్రశాంతత ఉండాలి. ఉండదు వాడు వెంటనే ఇట్లా చెయ్యి అడ్డు పెట్టి ముందు మా వాళ్ళందరూ దూరిపోవాలి, దాని తర్వాత మిగతా వాళ్ళు అనే దాంట్లో కూడా ఉంటాం. ఎంతసేపు నా కోసమే నాకేం ఇచ్చావు, నాకేం చేసావు, నాకు ఏమైంది అనే దాంట్లో ఉంటారు. దిస్ ఈజ్ ఆల్వేస్ ఒక స్టేజ్ వచ్చాక డిజాస్ట్రస్గా కింద పడుతుంది. ముందుకు పోము, ఇంకక్కడే ఉంటుంది బండి. ఏదో పూర్వపుణ్యం ప్రకారం మనకు కొన్ని కలిసి వస్తాయేమో, కానీ భక్తితో మాత్రం రాదు. భక్తి ఎప్పుడూ నిస్వార్థంగా, నా కోసం కాదు నాయన, నువ్వు తిన్నావా, భక్త శబరి ఎలా అయితే రేగిపళ్ళు పెట్టిందో అలాగా నువ్వు తిన్నావా, అసలు నువ్వు హ్యాపీగా ఉన్నావా. అయ్యో, నేను చూశానండి కొంతమంది భక్తుల్ని, హౌ ట్రెమెండస్ తెలుసా, ఇంటికి వెళ్తూ అదేదో ఫ్రూట్స్ తీసుకెళ్ళకపోతే నిజంగానే ఆయనకు ఆకలితుండేమో అని చెప్పి రోడ్ల మీద తిరిగి వాళ్ళు చూశాను. ఆకలిస్తుంది, ఆయనకి ఇష్టము, అయ్యో అని చెప్పి ఒక టైపు పువ్వులు ఆయనకు వెయ్యాలి ఈరోజు గురువారం, అయ్యో నా కృష్ణుడికి వెయ్యాలి అని ఆత్రంతో, అంటే అక్కడ ఉన్నాడు ఇంట్లో, ఆయనకి పాప ఇష్టము, అయ్యో నా కోసం వెయిట్ చేస్తాడే అని. అంత భక్తి ఆయన కోసమే. నాకేమిచ్చాడు, మళ్ళీ వాళ్ళని చూస్తే చిన్న ఇల్లు, అవి పెద్ద బంగ్లాలు మిద్దెలు కాదు, చిన్న, అది నిస్వార్థమైన భక్తి. నాకు ఎనార్మస్ నమ్మకం నీ మీద, అది నిస్వార్థం. ఎప్పుడు నువ్వు అవి ఇచ్చావనుకో అప్పుడు చూస్తా, అప్పుడు వేస్తా, అప్పుడు డీల్ చేసుకుంటా అనేది ఎప్పుడూ నిస్వార్థమే అవుతుంది. మన వాళ్ళు అందుకే క్లియర్గా ఎప్పుడైనా చూడండి, మీరు గుడికి వెళ్ళి కూడా చూడండి,
మనోవాంఛా ఫల సిద్ధిరస్తు అంటారు. నీకు ఆస్తి ప్రాపర్టీస్ ఇవ్వాలి అనేమి ఎవరు తీర్థం ఇస్తూ అనరు. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. నీ మనసులో ఏదైతే వాంఛిస్తూ ఉంటావో అదే వస్తుంది. అది నువ్వు ఎంతసేపు వాళ్ళకంటే నాకు బాగా రావాలి, వీళ్ళకంటే నాకు బాగా రావాలనుకున్న రోజులు నిస్వార్థమే. స్వార్థమే. నిస్వార్థంగా ఉండాలంటే వీళ్ళందరితో సంబంధం లేదు నాకు నీకు కనెక్షన్. నువ్వు నాకు ఇవ్వగలవా, ఇవ్వు. లేకపోయినా నేను నీ భక్తుడిని. మధ్యలో మారి సపరేట్గా టీములు మార్చి పార్టీలు మార్చే పని లేదు. అది ఎంత డీప్గా కోరుగా మనం గుర్తుపెట్టుకోవాలంటే అంత కోరు గుర్తుపెట్టుకో. అందుకే మనకి ఎప్పుడు కూడా మన పేరెంట్స్ గుళ్ళకి తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడైనా దేవుడిని తీసుకెళ్ళి చూడు ఇక్కడ దండం పెట్టుకో, దేవుడు వచ్చి నేను అమెరికాకి తీసుకెళ్తాడని అనరు. దండం పెట్టుకోరా హాయిగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి అంటారు. కరెక్ట్గా చెప్పిన వాడు మంచిగా దండం పెట్టుకో అని చెప్తారు. ఓకే, సో ఆ రిలేషన్షిప్ టు గాడ్ ఈజ్ నిస్వార్థం. ఎప్పుడైనా డీలింగ్లోకి వచ్చాము అంటే స్వార్థమే. ఈ స్వార్థములో ఇతరుల అన్యాయము కోరుతూ స్వార్థం. నేను చూశాను కొంతమంది పేరెంట్స్ని, ఆమె కోడలు వేరే కాస్ట్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు కొడుకు. వాళ్ళిద్దరూ విడిపోవాలి అని దండం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నీకు తెలుసు కదా స్వామి, నువ్వు ఇలా కదా స్వామి, వాళ్ళిద్దరు విడిపోవాలి అని దండం పెట్టుకునేవాడిని చూశాను. సో పాయింట్ ఇస్, అది ఎంత దేవుడి దగ్గరికి వెళ్ళి ఒకళ్ళు విడిపోవాలనో లేకపోతే ఒకళ్ళు ట్రబుల్ అవ్వాలనో కోరుకోవడం. వాళ్ళు ఎంత ప్రాబ్లం అయినా కానీ మళ్ళీ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్, మా వాడు ఎంత బాధపడుతున్నాడో మాకు తెలుసండి అని. ఏదైనా కానీ ఒకళ్ళని విడగొట్టడం, ఒకళ్ళని నాశనం చేయడం, ఒకళ్ళకంటే నేను చాలా గొప్పగా ఉండాలి అని అనుకోవడం, ఇదంతా స్వార్థమే. ఎప్పుడు కూడా మన కోసం, నా ఆరోగ్యం కోసం, నా ఉన్నతి కోసం, నేను గొప్పగా మారడం కోసం, నీ టెంపుల్ యొక్క వైబ్రేషన్స్ వల్ల నీ దగ్గరికి రావడం వల్ల నా మనసు స్థిరమవుతుంది అనడం నిస్వార్థం. ఎంతసేపు వాళ్ళకంటే బాగుండాలి, పెద్ద కారు కొనుక్కోవాలి, వాళ్ళకంటే బాగా అనిపించాలి, అందరికీ ఇచ్చావు నాకేమి ఇవ్వలేదు ఎందుకు, ఈ టైప్లో లెక్కలు వేసుకునేవాడు ఎప్పుడు స్వార్థమే. ఓకే, అండ్ ఒకవేళ ఇలా ఎవరికైనా ఉండి అవునా నేను ఒకసారి లెక్కేసుకుంటా, క్యాల్కులేట్ చేసుకుంటా అంటే ఈ 4-5 విషయాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇది స్వార్థమా నిస్వార్థమా అని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, ఏది వచ్చినా రాకపోయినా ఆయనని స్ఫురణలో పెట్టుకున్నామా లేదా. ఓకే, నాకు ఒకతను తెలుసు, సాటర్డేస్ ఏదో నాన్ వెజ్ తినడు అని పెట్టుకున్నాను. కానీ ఎప్పుడైనా ఫంక్షన్స్ వస్తే సర్లే ఎప్పుడైనా నెక్స్ట్ టైం చేద్దాం, ఎప్పుడైనా అంటే దేవుడు అట్లా ఎందుకు అనుకుంటారులే అంటే కావాల్సినప్పుడు అటు నీకు అనుగుణంగా మార్చుకోవడం. ఓకే, ఇది నెంబర్ 1 థింగ్. సో భగవంతుణ్ణి నీకు తగ్గట్టుగా ట్యూన్ చేసేసుకొని మార్చేసుకోవడం ఫార్ సింపుల్ థింగ్స్. నిజంగా గ్రేవ్ సిచ్యువేషన్ ఏదైనా వచ్చింది, భగవంతుడు ఏదో పగబెట్టుకుంటాడని కాదు, బట్ సమ్టైమ్స్ మన బద్ధకం కోసం సరేలే అని చూస్తున్నామంటే అది ఎక్కడో స్వార్థం అనమాట. ఓకే, సెకండ్ వచ్చేసి ఎప్పుడు భగవంతుడిని మన ఉన్నతమైన ఆలోచనలకి, శక్తికి అండ్ మనము కొంచెం బెటర్ అవ్వడానికి కోరుకోవాలి తప్పితే ఇతరులని కించపరచడానికో తక్కువ చేయడానికో వాళ్ళకంటే బాగా కోసం కాదు. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తాను, ఎప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినా ఏమి ఇవ్వగలను నేను భగవంతుడికి, నాలోంచి ఏం నెగిటివ్ తీసి ఇచ్చేయగలను. ఓకే, మా గురువు గారు మాకు నేర్పించిన మాట ఇది, దట్ ఎప్పుడు భగవంతుడికి నీలోంచి ఏమొద్దు, ఆయనకి నువ్వు ఏం తీసుకెళ్తావద్దు, ఆయనకి నీలోంచి ఒక చెడు గుణం ఇచ్చే. అనిపిస్తుంది ఈ మధ్య ఎప్పుడు ఇంటికి వెళ్ళగానే భార్య మీద అరుస్తున్నాను అని అనిపించిందనుకో, అది తీసుకెళ్ళి ఇచ్చే. ఓకే, ఒక అతను సిగరెట్లు మానేయాలనుకున్నాడు, భగవంతుడికి ఇచ్చేశాడు, వదిలేసి. యాక్చువల్గా ఈ బలి ఇవ్వడాలు లేకపోతే ఈ ఆల్కహాల్ ఇవ్వడాలు ఇవన్నీ కూడా అలా వచ్చినవి, వదిలిపెట్టి రామ్మని. అవి అక్కడ వదిలేసేసి ఇంకా నేను ముట్టుకోను అని ఒట్టేసి వచ్చారు. అది వాళ్ళ దేవతలకు తాగిపించమని కాదు, వదిలిపెట్టి వచ్చేయాలి అక్కడ, నాకు వద్దు ఇంకా ఆ మహమ్మారి నా నుంచి వెళ్ళిపోవాలి అని. వీళ్ళేం చేస్తున్నారు, వీళ్ళు తాగుతూ ఆయన కూడా ఇస్తున్నారు. అలాగా కొంత వదిలిపెట్టడానికి మన నుంచి వెళ్ళిపోవాలి, అలాంటివన్నీ చేయాలి. అది నిస్వార్థంగా మారుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎప్పుడు భగవంతుడినే కోరుకోవాలి, భగవంతుడి నుంచి ఏదో కోరుకోవడం, భగవంతుడిని కోరుకునే ప్రయత్నం చేయాలి. దట్ నువ్వు కావాలి నాకు, నీ యొక్క ఆ యొక్క ప్రెజెన్స్ని నేను నా లైఫ్లో అనుభవించాలి, నువ్వు ఎక్కడున్నా నాకు కనిపించేలాగా చెయ్యి. అది చాలా చాలా నిస్వార్థం. ఎంతసేపు నన్ను చూసుకో నేను ఇంకొంచెం ఇవి చేసేస్తా అంటే
అది రైట్ పద్ధతి కాదు. అండ్ ఎప్పుడు ఎంత వచ్చినా సరే అందులోంచి కొంత భగవంతుడి కార్యక్రమానికి వాడడం, మనకి ఎంత ఎదుగుదల వస్తుంటే అంతకంత భగవంతుడి కార్యక్రమానికి, భగవంతుడి స్వరూపమైన మనుషుల యొక్క ఇంప్రూవ్మెంట్కి వాడుతూ ఉండాలి. అది మనకి నిస్వార్థంగా మన లోపల పెరుగుతుంది. లేదంటే ఎంతసేపు స్వార్థమే, నాకేంటి 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 ఇందులో ఉంటారు. రైట్ గైస్, విన్నారు కదా, ఆ 5 పాయింట్లు అయితే గుర్తుపెట్టుకోండి. మీరు అట ఇట ఆ లైన్కి ఎటు ఉన్నారో మీరే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు.